మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతున్నారు ఈ సవాళ్ళకు సంబంధించి లైవ్ లో చూద్దాం. వాళ్ళ అధికారులు ఉన్నారు వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో, అన్ని వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళే అధికారులు ఉన్నారు. మరి వాళ్ళ అధికారులు ఉన్నారు. ఓపెన్ టెండర్ విషయం, ఆన్లైన్ టెండర్ విషయం, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పత్రికల లోపల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా పార్టిసిపేషన్ చేయడం జరిగింది. దానికి వ్యతిరేకంగా కూడా హైకోర్టు కూడా అప్రోచ్ అయ్యారు. 2000 కోట్లని అప్రోచ్ అయ్యారు. హైకోర్టు కూడా చెప్పింది, సమర్థించుకుంటే ఆ డైరెక్షన్ ఇచ్చింది టెండర్స్ చేసుకోమని. ఇంత జరిగిన తర్వాత కూడా ఒక బట్టగాల్చి మీద పడేయాలి, ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పాలి, నిజం చేయాలి తప్ప వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు లేవు. ప్రెస్ క్లబ్కు రమ్మంటున్నాడు, వెళ్తున్నారు. ఎవరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏందండి, ఏ స్థాయిలో మాట్లాడుతుండే ఆయన? ఆయన ఒక ఐపీఎస్ 9 సంవత్సరాలు చేసిండు. గురుకులాలు చేసినటువంటి ఆయన భాగవతం అంతా ఇప్పుడు మా అధికారికి సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా గన్పార్క్ దగ్గర ఉన్నారు. గన్పార్క్ దగ్గర వాళ్ళు మొత్తం ఆధారాలతో సహా మొత్తం ఉన్నారు. వాళ్ళు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. లేదు మీ మాజీ ముఖ్యమంత్రి ఏదైతున్నాడో కేసీఆర్ గారిని లెటర్ ఇవ్వమనండి. మొత్తం ఏదైతే ఇలా కేటీఆర్ కూడా మాట్లాడింది కదా, బహిరంగ చర్చ చెట్ల కాడ గుట్టల కాడ ఎందుకు, ప్రెస్ క్లబ్ల కాడ చర్చ ఎందుకు? ఒకటేనా అన్న ఒకటే నేను చెప్పేది, నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మిమ్మల్ని అందరు మీడియా తెలంగాణ ప్రజానికల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన శాసనసభ్యుడిగా, వెల్ఫేర్ మినిస్టర్గా నేను మనవి చేస్తున్నా. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉన్నాడు. వారిని రేపు పొద్దున లెటర్ ఇవ్వమనండి. చర్చ మొత్తం ఎంటర్ 2023 డిసెంబర్ తర్వాత ఈ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి అంశాల మీద, గురుకులాలకు సంబంధించినటువంటి స్టాంప్ మీద ఒకటన్నా గుర్తుపెట్టుకో, మేము ప్రజలతో ఎన్నుకోబట్టే శాసనసభ్యులం. ప్రజలు ఓట్లు వేస్తే శాసనసభ్యులు అయినాం. బాధ్యత గల మంత్రిగా పనిచేస్తున్నాం. ఆ ఫైల్ మీద మేము సంతకం పెట్టినాం. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. 1142 కోట్ల కంటే ఒక రూపాయి కూడా దాటలేదని ఆధారాలతో ఫైల్ మీద సంతకం పెట్టిన బాధ్యత గల మంత్రిగా మేము మాట్లాడుతున్నాం. కాబట్టి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అరే వాళ్ళే కదండి మొదలు ఈ యొక్క అంశాన్ని గిట్ట, ఈ తప్పుడు ఆరోపణాన్ని, ఈ పచ్చి బూటకమైనటువంటి ఆరోపణాన్ని చేసింది ఎవరు? హరీష్ రావే కదా, మేము కాదు కదా. ఆయన మాట్లాడింది కదా, ఒకటి కాదు 4 సార్లు మాట్లాడింది కదా. ఆయన కింద భజన పర్లతో ఎందుకు మాట్లాడిస్తాడు? తెలంగాణ వ్యక్తులకు కాకుండా ఆయన ఒకటండి, 2 టెండర్ ప్రక్రియ ఒక ఆఫీసర్ కమిటీ చేసిందండి. ఆఫీసర్ కమిటీ దానికి జవాబు చెప్తారు. టెండర్ ప్రక్రియ ఎట్లా మొదలుపెట్టి ఏం చేసిండు. మేమేమంటున్నాం, నువ్వు 2000 కోట్ల రూపాయల గిట్ట స్కామ్ జరిగిందని హరీష్ రావు 25 రోజుల కింద మాట్లాడాడు, మళ్ళీ 15 రోజుల కింద మాట్లాడాడు. నేను 10 రోజుల కింద నేను మాట్లాడినా, నేను సిద్ధం ఉన్నాన్న, రాలేదు. కింద ఉన్న ఆయన భజన పర్లతో ఏది పడుతుంది మాట్లాడిస్తే మా వాళ్ళు జవాబు చెప్తారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అరే మేమేమంటున్నాం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నాడు కదా, రేపు పొద్దున మనకు అసెంబ్లీలో చర్చకు పెట్టడానికి నోటీస్ ఇవ్వమనండి. అసెంబ్లీ స్పీకర్ అరే 100% అండి కట్టుబడి ఉంటాం. అరే నేనేమంటున్నా ఒకటే మాట, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రమ్మనంటే రేపు నోటీస్ ఇవ్వమనండి. అరే మేము సిఎల్పి పోతున్నాడు, మా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ దగ్గర పోతున్నాడు. అరే అన్న మా నాయకులు పోతారు.